2020లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు బాగా సెటిల్ అయ్యారు. 2021లో స్టార్ట్ చేసిన వాళ్ళు వైరల్ అయ్యారు. మీకు కూడా అనిపిస్తుందా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలని? ఈ యొక్క 2025లో మీరు యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టచ్చా, పెట్టకూడదా? ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇండియాలో టోటల్ 9 crore కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. వామ్మో, భయమేస్తుంది కదా ఇప్పుడే. 9 crore అంటే చాలా పెద్ద నెంబర్. ఇంత కాంపిటీషన్ ఉంది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చా, పెట్టకూడదా అనే డౌట్ వేస్తుంది కదా. మరి ఇంత పెద్ద నెంబర్లో రియల్గా ఎర్న్ చేస్తున్నది కేవలం 1,60,000 మెంబర్స్ మాత్రమే. అది కాక కొందరి కాడ 2 ఛానల్స్ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు అర్థమైందా కాంపిటీషన్ ఉందో లేదో? ఇది నీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్. దీన్ని యూటిలైజ్ చేసుకో. ఎక్కడ కాంపిటీషన్ ఉందో లేదో అది నీ మైండ్ సెట్కే వదిలేస్తున్నాను. ఇది నీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్. దీన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవాలో లేదో నీపైనే ఆధారపడింది. కొందరు యూట్యూబ్ ఛానల్ పెడతారు, 2 months 3 months మహా అయితే 4 months దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వదిలేస్తారు. ఎక్కడ కన్సిస్టెన్సీ ఉంది ఫ్రెండ్? ఇక్కడ కాంపిటీషనే లేదు. నీ యొక్క అనాలిసిస్లో కాంపిటీషన్ ఉంది అంతే. ఇక్కడ నువ్వు క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి. అది మెయిన్ ఏం ఫ్రెండ్. ఇది గుర్తుపెట్టుకో. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కంటే ముందే వచ్చింది, కానీ ఎక్కువ మంది ఏదాన్ని వాడుతున్నారు? ఇన్స్టాగ్రామ్నే. ఇప్పుడు అర్థమైందా? నువ్వు స్టోరీ టెల్లింగ్ నేర్చుకోవాలి ఫ్రెండ్. కంటెంట్ క్రియేషన్ చేయాలంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా స్టోరీ టెల్లింగ్ చేయాలో ఇప్పుడు అర్థమవుతుంది. 2023లో ఒక ఉమెన్ 40 years ఉంటాయి. ఆమె యూట్యూబ్ ఛానల్ పెట్టింది, ఫుడ్ బ్లాగింగ్ ఛానల్. వితిన్ 6 monthsలోనే ఆమె ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. ఆ తర్వాత చాలా బ్రాండ్స్ ఆమెని స్పాన్సర్షిప్స్ ఇచ్చాయి. ఆ తర్వాత చాలా మంది ఆమెను స్పీకర్గా స్టేజ్ పైకి ఇన్విటేషన్ ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక స్టోరీ. దీన్నే స్టోరీ టెల్లింగ్ అంటారు. ఇలా చెప్పడం మీరు నేర్చుకోవాలి. అప్పుడు మీరు ఆడియన్స్ యొక్క అటెన్షన్ని గ్రాబ్ చేయొచ్చు. ఈ యొక్క 2025లో కంటెంట్ క్రియేట్ చేసేవాడు కింగ్ కాదు, కంటెంట్లో హుక్ వాడేవాడు. హుక్ అంటే ఫస్ట్ 3 seconds నీ యొక్క వీడియో మొత్తం ఎలా ఉంటుందో చెప్పేటట్లు ఉండాలి. అటువంటి హుక్ వాడినోడు ఎక్కువ శాతం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క 10 సెకండ్లలో నీ యొక్క మైండ్ని మార్చేస్తాను. ఇలా చెప్తే ఆడియన్స్ యొక్క రిటెన్షన్ పెరుగుతుంది. ఆడియన్స్ ఏముందని లాస్ట్ వరకు చూస్తారు. ఇదే హుక్ యొక్క పవర్. అందుకే మీరు పవర్ఫుల్ హుక్ వాడాలి. కంటెంట్ క్రియేషన్ చేసే మొదట్లో మీరు ఏమైనా వీడియో పెట్టేటప్పుడు, కెమెరా ముందర మాట్లాడేటప్పుడు మీ యొక్క వాయిస్ షేక్ అవుతుంది. ఎలా మాట్లాడాలో అర్థం కాదు. మొత్తం ఎంబారెస్మెంట్గా ఫీల్ అవుతారు. మీకు ఒకటి చెప్పనా, మీరు ఫెయిల్ అవుతారన్న దానికన్నా ఇతరులు ఏమనుకుంటారన్న ఎంబారెస్మెంట్తోనే చాలామంది యూట్యూబ్ ఛానల్ని క్విట్ చేస్తారు. మొదట్లోనే చాలామంది స్టార్ట్ చేయరు. ఈ ఎంబారెస్మెంట్ చేసేది ఎవరు అనుకుంటున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్. వీళ్ళంతా ఎంబారెస్మెంట్ చేస్తారు అనుకుంటారు. ఇప్పుడు చెప్పాను కదా, వీళ్ళంతా అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ, వీళ్ళంతా నీ యొక్క రిజల్ట్ పైనే ఫోకస్ చేస్తారు. నువ్వు చెప్పదలుచుకున్న ప్రాసెస్ అంతా చూడరు. నువ్వు ఎలా హార్డ్ వర్క్ చేసావని చూడరు. దే ఓన్లీ సీ యువర్ రిజల్ట్. షో వాళ్ళకు చూపాలి నువ్వంటే ఏంటో. రిమెంబర్ మై డియర్, మీకు మొదట్లో వ్యూస్ రావు. అప్పుడు మీరు నెగిటివ్ మైండ్ సెట్తో యూట్యూబ్ ఛానల్ని క్విట్ చేస్తారు. ఇక్కడే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ క్విట్ అవుతున్నారు. దిస్ ఈస్ ద స్టేజ్ వేర్ లాట్ ఆర్ క్విట్టింగ్ డ్యూ టు నెగిటివ్ మైండ్ సెట్. నీకు వ్యూస్ రాని, వ్యూస్ రాకపోని, నువ్వు పెట్టాలి యూట్యూబ్ ఛానల్, వీడియోస్ అప్లోడ్ చేయాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి. ఇది నీ యొక్క మెయిన్ ఎయిమ్. దీనిపైన ఫోకస్ చేయాలి.
వ్యూస్ ని పక్కన పెట్టండి. మీరు క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం మీ యొక్క మెయిన్ ఉద్దేశం. మీరు ఇస్తున్నారా, ఆటోమేటిక్ గా వ్యూస్ వస్తాయి. ఈ రోజు రాకున్నా రేపైనా వస్తాయి.